జై శ్రీరామ్. ఆ విభీషణుడు కార్యకార్య జ్ఞానము కలవాడు అయినప్పటికీ అతని మాట ఎవరూ వినని చోట అతను ఉండకూడదు. విదురుడు కౌరవ సభలో ఎంత భంగపాటు పొందుతాడో విభీషణుడు కూడా రావణుని సభలో అంత భంగపాటు పొందుతాడు. అధర్మము రాజ్యము ఏలుతున్న చోట కూర్చుని ధర్మము చెప్పే కన్నా అక్కడ నుండి వెళ్ళిపోవడము మంచిది. ఇతరుల కార్యాచరణతో మనకు భేదము వస్తుంటే మనము తప్పుకోవాలి. లేకుంటే ఆ అధర్మాలలో మనకు కూడా భాగము వస్తుంది. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ మొదలగు వారు పుణ్యాత్ములైనప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఉండటము చేత సంహరింపబడడానికి అర్హత తెచ్చుకున్నారు. అది చూచిన వారందరూ అధర్ములే గనుక అందరూ సంహరింపబడవలసినదే అని కృష్ణుడు చెబుతాడు. అప్పుడే వారిని మృత్యువు ఆక్రమించింది. పదవి ఉన్నందువల్ల విదురుడు గాని విభీషణుడు గాని అక్కడ నుండి తప్పుకోలేకపోయారు. తీవ్రమైన అవమానం జరిగితేనే గాని బయటకు రాలేదు. అలాంటి చోట్ల ఉండరాదు, కొలువు చేయరాదు. రావణాసురుడు క్రుద్ధుడై దూతను చంపివేయమని ఆజ్ఞాపించాడని తెలుసుకున్నాడు. ఆ వాక్య విశారదుడు విభీషణుడు పూజ్యుడైన తన అన్నగారిని చూచి పరమహితముగా, ఓ రాజా, క్షమించు, కోపము త్యజించు, ప్రసన్నుడవు కావలెను. నా మాట విను. మంచి చెడ్డలు తెలిసిన వారు, పెద్దలు అయిన రాజులు దూతను చంపరు. జై శ్రీరామ్.